బిఫోర్ ఎగ్జామ్ వాళ్ళకి అందేటట్టుగా చూసుకోండి. 8:30 8:45 వరకు అక్కడ ఉండేటట్టు చూసుకోండి. ఇన్ కేస్ ఏదైనా అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోయిన విద్యార్థులకు కొంచెం గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ఒక 2 minutes 3 minutes కొంచెం లేట్ అయినా 9 వరకు రీచ్ అయ్యేటట్టుగా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్స్ కి అనుమతిస్తారని చెప్పేసి ఈ రోజు మీటింగ్ లో మనకు గౌరవ కమిషనర్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇవ్వండి. సో మీరు ఎగ్జామ్ సంబంధించినటువంటి బిఫోర్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి చిట్కాలు. నెక్స్ట్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ హాల్లో వెళ్ళి కూర్చున్నారు. సో మొట్టమొదటిసారిగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఓఎంఆర్ షీట్ అనేది కొంచెం ఫిల్అప్ చేయడం కొంచెం కష్టం అవుతుందండి. సో ముఖ్యంగా మీకు ఇచ్చేటువంటి ఎగ్జామ్ హాల్లో మీరు వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు కూడా గందరగోళంగా వెళ్ళకండి. మీ హాల్ టికెట్ ని ప్రాపర్ గా చెక్ చేసుకుని ఏ రూమ్ లో వచ్చిందని తెలుసుకొని ఆ రూమ్ లోకి వెళ్ళండి. జాగ్రత్త వెళ్ళి కూర్చోండి. ఎలాంటి హరిబరి కాకండి. మెల్లగా వెళ్ళి కూర్చొని మీకు ఇచ్చినటువంటి హాల్ టికెట్ నెంబర్ ప్రకారం ఆ సీట్లో మీరు కూర్చున్న తర్వాత మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందో ఆ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ముందు ఫస్ట్ మీ అందరికీ ఓఎంఆర్ షీట్ ఇస్తారు. సో ఓఎంఆర్ షీట్ కనుక మీరు అబ్జర్వేషన్ అయితే దర్ ఆర్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని 3 రకాల పార్ట్స్ ఉంటాయి అందులో. సో అక్కడ మీకు పార్ట్ 1, పార్ట్ 2 తో మాత్రమే సంబంధం, పార్ట్ 3 అనేది మీకు సంబంధం లేదు. సో పార్ట్ 1 అనే దాంట్లో మీకు ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్ ఫస్ట్ ఇవ్వగానే ఆ ఓఎంఆర్ షీట్ లో ఫస్ట్ మీ పేరు మీరు పెన్నుతో రాసేది ఏమి ఉందండి, కేవలం కొన్ని పాయింట్స్ మాత్రమే మీరు రాస్తారు. అందులో ముఖ్యంగా మీరు ఇవ్వగానే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ పేరు మీ హాల్ టికెట్ లో ఉన్నటువంటి పేరుకి కరెక్ట్ గా మ్యాచ్ అయిందా లేదా ఓఎంఆర్ షీట్ చూసుకోండి. అదేవిధంగా మీరు ఏ ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ ఎగ్జామ్ డేట్ ప్రాపర్ గా అందులో చెక్ చేసుకోండి. సో అయిపోయిన తర్వాత ఒకసారి మీ మీడియం కూడా చెక్ చేసుకోండి. సమ్ టైమ్స్ కొంతమందికి మీడియంస్ కూడా ప్రాబ్లం వస్తూ ఉంటాయి. సో మీడియం కూడా చెక్ చేసుకుని ఇమీడియట్ గా అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా కన్సర్న్ ఇన్విజిలేటర్ కి ఇన్ఫార్మ్ చేయండి. సో దాంతో పాటు నెక్స్ట్ మీరు అందులో రాయాల్సినటువంటి పార్ట్ 1 లో మీరు రాయాల్సింది ఏంటంటే మీకు రైట్ సైడ్ కార్నర్ లో బాక్స్ ఉంటుందండి. ఆ బాక్స్ లో రూమ్ నెంబర్ అని ఉంటుంది. మీకు ఏదైతే రూమ్ అలాట్ చేయబడిందో ఆ రూమ్ నెంబర్ రాసేయండి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అనే మీకు ఒక బాక్స్ ఉంటుంది. అందులోనే మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మీ హాల్ టికెట్ లో మీరు ఏది సంతకం చేస్తారో అదే హాల్ టికెట్ లో రాసిన సంతకం లాగానే మ్యాచ్ అయ్యేట్టుగా తప్పనిసరిగా అదే విధంగా ఉన్నట్టు చూసుకోండి. ఆ బాక్స్ లో సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అనే బాక్స్ లో సిగ్నేచర్ రాసేయండి. అదే విధంగా మీకు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. తప్పనిసరిగా 3 digits నెంబర్ ఉంటుంది. సో ఆ బాక్స్ మీకు పార్ట్ 1 లో ఉంటుంది, అదేవిధంగా పార్ట్ 2 లో కూడా ఉంటుంది. సో పార్ట్ 1 లో ఇచ్చినటువంటి 3 బాక్సెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు ఇచ్చినటువంటి ఆన్సర్ బుక్లెట్ యొక్క 3 digits కోడ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ని పార్ట్ 1 లో రాయాలి, అదేవిధంగా పార్ట్ 2 లో కూడా రాయాలి. సో వీటితో పాటు ఒక్కసారి ఓవరాల్ గా మీ ఫోటో డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేసుకొని అదేవిధంగా ఒకసారి ప్రాపర్ గా చెక్ చేసుకున్నారు అనుకోండి. పార్ట్ 1 లో ఒకటి రూమ్ నెంబర్ రాస్తారు, సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ దగ్గర సిగ్నేచర్ చేస్తారు. నెక్స్ట్ మీ యొక్క ఆన్సర్ బుక్లెట్ నెంబర్ 3 digits నెంబర్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ రాసేసిన తర్వాత ఇది పార్ట్ 1 3 ప్లేస్లో మీరు రాస్తారు. నెక్స్ట్ పార్ట్ 2 లో ఓన్లీ 1 ప్లేస్ సేమ్ యాజ్ యూజువల్ గా మీ యొక్క ఆన్సర్ బుక్లెట్ నెంబర్ 3 digits నెంబర్ ఉంటుంది. దాన్ని మళ్ళీ మీరు పార్ట్ 2 లో రాసేస్తే సరిపోతుంది. దాని ఒక మోడల్ కూడా మీకు ఈ వీడియోలో ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఇది మీకు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చొని మీరు చూసుకోవడం, అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చున్న తర్వాత మీరు చేసేటువంటి పనిలో మొట్టమొదటిసారిగా ఆన్సర్ బుక్లెట్ చెక్ చేసుకొని మీ యొక్క ఓఎంఆర్ షీట్ బుక్ చెక్ చేసుకొని డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా ఫిల్అప్ చేయండి. ఇంతకు మించి మీరు అందరూ ఇంకా మీరు ఏ పార్ట్ కూడా ముట్టడానికి లేదు. ఇంకా పార్ట్ 3 అసలు టచ్ చేయకూడదు. సో